మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో A1 గా ఉన్న రాజు కసిరెడ్డికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. దాదాపు ఏడాది కాలంగా కసిరెడ్డి జైల్లో ఉన్నారు. తాజాగా ఈ బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేస్తుంది. దీంతో ఆయనకు ఊరట లభించినట్లయింది. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో A1 గా ఉన్న రాజు కసిరెడ్డిని బెయిల్ కు మంజూరు చేస్తుంది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. దాదాపు ఏడాది కాలంగా కసిరెడ్డి జైల్లో ఉన్నారు. తాజాగా ఈ బెయిల్ పిటిషన్ పై వాదన ఉన్న కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేస్తుంది. దీంతో ఆయనకు ఊరట లభించినట్లయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో A1 గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి బెయిల్ మంజూరైంది. ఆయనకు ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగిందంటూ కూటమి నాయకులు ఆ రోజు మాట్లాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత దానికోసం సిట్ ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఒక పక్క దీనికి సంబంధించి కీలకంగా వ్యవహరించినటువంటి ఒక్కొక్కరినిగా అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టి వాళ్ళకి రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో వాళ్ళని జైలుకి తరలించారు. అయితే తాజాగా దీంట్లో చాలా మంది బెయిల్ మీద బయటకు వస్తూ ఉన్నారు. ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి A1 గా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి కూడా ఈ రోజు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే అనేక సార్లు ఆయన బెయిల్ ను తిరస్కరించినటువంటి న్యాయస్థానాలు ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఉందో ఇటు పూర్తి స్థాయిలో కూడా వాదనలు విన్న తర్వాత దీనికి సంబంధించి ఈ కేసులో A1 గా ఉన్నటువంటి రాజు కసిరెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏడాది కాలంగా రాజు కసిరెడ్డి జైల్లో ఉన్నారు. మద్యం కుంభకోణంలో ఆయన కీలక పాత్ర పోషించారంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దానికి తగిన విధంగానే మద్యం కుంభకోణంలో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు, అసలు మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది, మద్యం కుంభకోణం వల్ల ప్రభుత్వానికి ఏ మేరకు నష్టం జరిగింది, ప్రజల ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతిన్నది వంటి అనేక అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు వివరాలు సేకరించి దానికి సంబంధించి ఇప్పటికే కోర్టులో కూడా వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని కోర్టుల ముందు ఉంచడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించి ఎవరైతే కీలకంగా వ్యవహరించారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా బెయిల్ మీద వస్తున్నారు. ఇప్పుడు ఏదైతే రాజ్ కసిరెడ్డి కూడా బెయిల్ మంజూరైంది, ఆయన కూడా బెయిల్ మీద మరి కాసేపట్లో బయటికి రాబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంపై దేశవ్యాప్తంగా ప్రధానంగా చర్చ జరిగింది. ఎందుకంటే ఇక్కడ మద్యం కుంభకోణం అనేది వినూత్నంగా జరిగింది. పూర్తిగా వాళ్ళు ఉన్నటువంటి ప్రముఖ బ్రాండ్లన్నీ కూడా ఆపేసి వాళ్ళకి అవసరమైనటువంటివి వాళ్ళకి ఎక్కువ కమిషన్లు ఇచ్చే వాటినే తీసుకువచ్చి వాటి ద్వారానే నాసి రకం మద్యాన్ని ప్రజలకు అందించి దాంట్లో కూడా కమిషన్లు కొట్టేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు ఆ సమయంలో వినిపించాయి. మొత్తంగా ఈ మద్యం కుంభకోణం కేసులో కీలకంగా ఉన్నటువంటి ఒక్కొక్కరుగా బెయిల్ మీద బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.